కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండోసారి ఎన్నికైన సందర్భంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుని ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ బండి సంజయ్ ను మరోసారి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు మరియు ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నారన్నారు. పార్లమెంటు మొత్తంగా వేములవాడ నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ బిల్లుకి అభినందనగా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారన్నారు. వారికి యువత కూడా పెద్ద ఎత్తున బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగిందని, బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పదాధికారుల వరకు ప్రతి ఒక్కరెంతో కష్టపడి పార్టీకి బండి సంజయ్ కి ఘన విజయాన్ని అందించారన్నారు. వారందరికీ కృతజ్ఞతల అభివందనాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, మల్లికార్జున్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की हमारा नायकत्व जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी जय बीजेपी जय బండి సంజయ్ అన్న అన్నకి వెళ్ళలేదా 2 3 తీసుకురావాలి జరగాలి అన్న మీరు జరగాలి బాబాయ్ మోడీ గారు గెలిచారు బండి సంజయ్ గారు గెలిచారు మోడీ గారు అటు రావాలి మోడీ గెలిచారు బండి సంజయ్ గారు రాకపోతే సింగిల్ రాబోయే సింగిల్ ఉంటుందా ఆగే